2 నెలల నుంచి ఎండలు వడగాల్పులకు దేశంలో అనేక ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. ఇక రానున్న 3 నెలల్లో కూడా ఎండ తీవ్రత వడగాల్పులు అంతకు మించి ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదు కానున్నాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా హీట్ వేవ్ జోన్లో ఉన్న దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడతాయి అన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వేసవి నుంచి గట్టెక్కడానికి కేంద్ర రాష్ట్రాల పరిధిలోని విపత్తుల నిర్వహణ సంస్థలు ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని భారత వాతావరణ శాఖ తొలిసారిగా సూచనలు చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల వేసవి సీజన్కు సంబంధించి భారత వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. కొన్ని ప్రాంతాలు తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఎక్కువగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణ, ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో సగటు కంటే ఎక్కువగా వడగాల్పులు వీస్తాయని, ఏప్రిల్ వరకు చూస్తే పగటి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని హెచ్చరించింది. ఇంకా వడగాల్పులు తీవ్రంగా ఉండడంతో పాటు సాధారణం కంటే ఎక్కువ రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.